వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు రాయించి ప్రజలను మభ్యపెట్టారంటూ ధ్వజం. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ సమక్షంలో బీజేపీలో చేరిన బండి నవీన్ కుమార్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బూరా నర్సయ్య. కొత్తగూడెంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్వతంత్ర అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావుకు మద్దతుగా ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ ఎన్నికల ప్రచారం. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల. ఇవాళ ఉదయం గాంధీ భవన్ లో మేనిఫెస్టోను ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు విడుదల చేశారు. మా అభ్యర్థి దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, ఫెరోజ్ గారు, సీనియర్ నాయకులు, మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ, అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు, వీరందరి సమక్షంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా, నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి చేయకపోయినా ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాయించుకుని ప్రజలను మభ్యపెట్టారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. తప్పుడు రాతలు రాయించుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు డేటా తీస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. యాక్చువల్ గ్రౌండ్ అని ఎంఓయూలు చాలా చేశారు, లక్షలు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, కానీ గ్రౌండ్ అయినాయి. దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, 1,00,000 కోట్లు చిల్లర. ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే వాలంటీర్లు పక్కన పెడదాం, వాలంటీర్లు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 18,000 రూపాయలు పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు 1,60,000 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి, మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,000, 38,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, 40,000, 45,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో 2 లక్షల మంది ఉన్నారు. దాంతో కలుపుకుంటే దాదాపు 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. నువ్వు చేసింది 80,000. అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మారతాం, ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, దాంట్లో ఒక్క నిజం ఉండదు, అంతా హైప్ తప్ప. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, జాబ్స్ కానీ
నువ్వు అది జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలోని భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నరసింహ గౌడ్స్ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోలా సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే దేశం అప్పుల పాలు, రక్షణ లేని దేశంగా అవుతుందని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాసం భాస్కర్, సిఎన్ రెడ్డి, ఏలై చంద్రశేఖర్, దంతూరి సత్తయ్య గౌడ్, బందారపు లింగస్వామి, బంగారపు రాములు, మండల నాయకులు బోడిగ ఆనందు, కందుల తానేషు, మంద నరసింహ, మందుల నాగరాజు, పూలు నాగయ్య గౌడ్, కొప్పుల యాదరెడ్డి, రాచకొండ కృష్ణ, యువ నాయకులు చిట్టేడి అభితేజ్ రెడ్డి, నాని దయ్యాల వెంకటేశం రోడ్ షో ప్రచారంలో పాల్గొన్నారు. ఒకటి మొట్టమొదటి కాంగ్రెస్ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిందా? చెప్పండి. అదేవిధంగా ఆసరా పెన్షన్ 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. ఇచ్చిందా? భర్త భార్య కాదు ఇద్దరికి ఇస్తామన్నారు. ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ హైదరాబాద్ లో తన పార్టీ ఆఫీసులో మైలారం గ్రామ నివాసి యువ నాయకుడు బండా నవీన్ కుమార్ ని భారతీయ జనతా పార్టీలోకి బూరా నరసయ్య గౌడ్ కండువా కప్పి పార్టీలోకి కుటుంబ సభ్యుడిగా నవీన్ ని చేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ శాఖ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బండా నవీన్ కుమార్ చేరికను విజయవంతం చేశారు. బండా నవీన్ వెంట పార్టీలో జాయిన్ అయిన వారు ఇండ్ల సురేందర్, ఇండ్ల సందీప్, బండ్ర మహేష్, సుంకిశాల మధు, ఇండ్ల నవీన్, ఎలిచాల దుర్గా ప్రసాద్, నిమ్మల దుర్గా ప్రసాద్, బొమ్మరపు సాయి కిరణ్, కొండా పవన్, నిమ్మల విష్ణు మొదలగు వాళ్ళు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకుంట మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు దండు కదిలింది. కొత్తగూడెంలో జరగనున్న బహిరంగ సభకు మండలం మొత్తం కదిలి వచ్చినట్టు ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ భారీ ర్యాలీగా సభకు బయలుదేరారు. ఉప్పెన్నెల కాంగ్రెస్ శ్రేణులు కదలడంతో రోడ్లు అన్ని జన జాతరను తలపించాయి. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డిని కని విని ఎరుగని మెజారిటీతో గెలిపించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కొత్తగూడెం జన జాతరకు తరలి వెళ్లారు. నిజామాబాద్ రూరల్ మండలం గోపనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి నినాదాలు చేస్తూ జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో గెలిపించాలని, జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముక్త కంఠంతో నినదించారు. జీవన్ రెడ్డి స్థానికులతో చేతులు కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు అందిస్తామన్నారు. కాంగ్రెస్ చేస్తుందా? మేము చేసిన 2008-9లో ₹1,00,000 వరకు ఏక మొత్తంగా మాఫీ చేసి, ఇప్పుడు అన్నాడు కదా పిల్లలు ఇష్టాన్ని పోతే చూస్తారు కదా అని గుణగానే ఇల్లు అని వంశం చూస్తారా? చూడరా? కాంగ్రెస్ వంశం చూడాలి. కాంగ్రెస్ వంశం గతంలో రైతాంగానికి రుణమాఫీ చేసి వీళ్ళు మళ్ళా చేస్తామని చెప్పి అంటున్నాం. నిర్ణీత కార్యక్రమం రూపొందించుకున్నాం మేము. బీజేపీ వాడు నేను చెయ్యి అంటున్నాడు.
నేను అసలే చేయను మంచోడా, నేను చేస్తా, మీకు అండగా నిలబడతా, మీకు రేపు వానకాల పంటకు అందిస్తా అని చెప్పేటోడు నేను ఒక ఆత్మశైర్యం చెప్తున్నా నీకు. నేను మొన్న చేసిన ఇలా చేస్తా. వాంతులు పోలికి రానే మనకు వాడు అన్ని నెగటివ్ అంటే ఇప్పుడు బీడీలో ఉన్నారు కొద్దిమంది, బీడీలో పెన్షన్ ఇలా అంటే నేను ఇయ్యాలన్నా. కాంగ్రెస్ ఏదైతే ఉందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డ పెన్షన్ ఇస్తా అని చెప్పంటుంది. బీడీలు చేసే ఆడబిడ్డ ఎవరన్నా కానీ తల్లి ఏ విధంగా ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా మీకు ఏదైతే ఉందో 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పని కాంగ్రెస్ పేర్కొంటుంది. వాడు ఇయ్యంటుండే బాధాప్తా పోనీ ఎట్లేదా అట్లా వాడికి ఏ విధానమే లేదు. జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ విశాఖ నగరంలోని పెందుర్తిలో సందడి చేశారు. పెందుర్తి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్ రాజకీయ నాయకుడు గుంటూరు వెంకట నరసింహారావుకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెందుర్తి కూడలిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. తన పంచులతో ఆకట్టుకున్న భాస్కర్ సేవా తత్పరుడు నరసింహారావును పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సొంత నిధులతో వైద్య శిబిరాలు, రక్తదానం శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే పెందుర్తి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలరని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించిన వారు హైదరాబాద్కో అమరావతికో వెళ్లిపోయి ఇక్కడి ప్రజలను మర్చిపోతారని, గుంటూరు మాత్రం పుట్టినప్పటి నుండే పెందుర్తిలోని ప్రజలతో మమేకమై ఉంటున్నారని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడిని గెలిపించుకుంటే ప్రజలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు. అనంతరం అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావు మాట్లాడుతూ, నిక్కరు వేసుకుంటున్నప్పటి నుండి నేను వృద్ధాప్య దశ చేరుకునే వరకు పెందుర్తి ప్రజలతోనే మమేకమై ఉంటున్నానని, జీవితం అంతా వారితోనే కలిసి ఉంటానని పేర్కొన్నారు. ఎలక్షన్ ప్రచారం వచ్చామంటే పెద్ద పార్టీలు ఈ పార్టీలు కాకుండా అందుకోసం వచ్చామంటే కేవలం. సో పెందుర్తిలో స్థానికంగా ఉన్న వ్యక్తి చాలా మంది పెందుర్తిగా ఎమ్మెల్యే. సో అందరికీ అందుబాటులో ఉంటారు. పెందుర్తిలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు వెళ్ళి అడగడానికి ఒక హక్కు ఉంటుంది, ఎందుకంటే మీరు స్థానికులు కాబట్టి. సో మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి అన్నయ్య గారిని గుంటూరు నరసింహారావు అంటే గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి ఒకే ఒక ఆప్షన్ గుంటూరు నరసింహారావు. సో మర్చిపోకుండా పెందుర్తి ప్రజలందరికీ ఉంగరం గుర్తు మీద మర్చిపోకుండా ఓటు వేయండి. 12వ నెంబర్ బ్యాలెట్లో ఉంటుంది వేసి మా శ్రేయోభిలాషులు మా అన్నయ్య లాంటి వ్యక్తి గుంటూరు నరసింహారావు ఇస్తారని పత్రికా సోదరులకు, అదే విధంగా వీడియో ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ముఖ్యంగా ఏదైతే నాలాగా చూస్తున్నా చిన్న పేపర్లో చిన్న చూస్తుంటారు, నాలాగే నన్ను చూసినట్టే వాళ్ళు చూస్తారు. వాళ్ళందరూ కూడా నా హృదయాల్లో ఉన్నారని చెప్పి మీ అందరికీ ముఖ్యంగా నేను ఇండిపెండెంట్ గా నేను ఒక పెన్నుతో వ్యక్తి అడిగాను మా తమ్ముడు, అన్న నీకు 62 సంవత్సరాలు ఎందుకన్నా నువ్వు ఇండిపెండెంట్ గా వేయడానికి చూసుకున్నావు ఎందుకంటే 33 సంవత్సరాలు గురునాథరావు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే ఆవరణలో మండల యువజన కాంగ్రెస్ గా ప్రమాణ స్వీకారం చేశాను. ఎవరి సమస్యల్లో ఒక సెంట్రల్ చైర్మన్ పల్లవరాజు గారు గురునాథరావు గారి టైంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 83లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవారెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ విజయాన్ని కాంగ్రెస్ నేత ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎన్నికలకు ముందే గుర్తించాడని తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ రాష్ట్ర యోజన అధ్యక్షుడు భాజపా నేత
అల్లూరి ఈశ్వర్ ప్రసాద్ అన్నారు. బీబీ పాటిల్కు మాతృభాష తెలుగు మాట్లాడటం సరిగ్గా రాదని చులకన చేస్తూ మాట్లాడటం మదన్ మోహన్ కు తగదన్నారు. మదన్ మోహన్ రావు వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. పాటిల్ కు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, కన్నడం, ఆంగ్ల భాషల్లో సైతం అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సమీపంగా ఉండటంతో స్థానిక ప్రజానికానికి అర్థమయ్యేలా పాటిల్ వివిధ భాషల్లో మాట్లాడుతున్నారన్నారు. బాధ్యత గల హోదాలో ఉండి చౌకబారు మాటలతో ప్రజలను మాయ చెప్పడం మంచిది కాదని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు ఆలూరే ఈశ్వర్ ప్రసాద్ అండి. నేను తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర యోజన అధ్యక్షుడిని. అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు పదే ఎంపీ బీవీ పాటిల్ గారిని భాష రాదు, ఏం చేశాడు అని చెప్పి ఒక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ విషయమై ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలుగు భాష రాదని అబద్ధంగా మాట్లాడుతున్నాడు, ఏం చేశాడని చెప్పి అబద్ధం మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే విషయము, బీబీ పాటిల్ గారికి తెలుగుతో పాటు మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో కూడా మాట్లాడి కమ్యూనికేట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు. ఆయన మీద ఇలా చేస్తున్నారు. ఇక్కడ కన్నడ, మరాఠీ, అలాగే కొందరు ముస్లిం సోదరులు హిందీ మాట్లాడగలుగుతారు కాబట్టి అందరికీ సౌలభ్యంగా ఉంటుందని చెప్పి ఆయన హిందీలో కమ్యూనికేట్ చేయడాన్ని కూడా ఆయన ఒక విధమైన ఇదిగా జుగుత్సాపరంగా ఆయన మాట్లాడుతూ భాష రాదని చెప్పి ఆయన ఒక ఇదిని కించపరుస్తున్నారు. అయితే సరే, అతని దారిలోనే వెళ్దాం. నేను మదన్ మోహన్ రావు గారికి ఒక సవాల్ విసురుతున్నాను. మరి మీరు భాష అని మాట్లాడుతున్నారు కదా, మరి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖమైన పార్టీ. ఇదే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీకి భారతదేశంలో ఉన్న ఏ మరాఠీ వచ్చు, ఏ కన్నడ వచ్చు, ఏ తెలుగు వచ్చు, ఏ బెంగాలీ వచ్చు, అఫీషియల్గా ఉన్న 22 ఎన్నికల ప్రచారాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తుంగతుర్తిని కూడా కలిపిండి ఇంకా మహానుభావుడు. ఒక్క సూర్యాపేటనే కాదు, తుంగతుర్తిని కూడా కలిపి రెండింటిని మా దామోదర్ రెడ్డి చేసినంత అభివృద్ధి చేయలేదు. ఈ జిల్లాలో అభివృద్ధి జరగలేదు. 10 ఏళ్ళు మంత్రి జగదీష్ రెడ్డి ఎక్కడున్నాడో కనపడలేదు అని చెప్పొచ్చాడు. సంతోషం. నేను ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు వస్తాయి పలుకులు, చిలక పలుకులు ఆయన నోటి నుంచి అని ఎదురు చూస్తా ఉన్నాడు. నేను మొన్ననే అనుకున్నా, ఆయన అక్కడ మాట్లాడినాడే తప్పకుండా ఆలేకపోవాల్సిన అక్కర పడ్డది అనే మాట నేను జానారెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, నేను హాలియా సెంటర్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నా, హాలియా సెంటర్ లో పెడదామా చర్చ, సూర్యాపేట సెంటర్ లో పెడదామా, లేదా ఉమ్మడి నల్గొండ? 17 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, నేను 10 సంవత్సరాలే ఉన్నా. 17 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ జిల్లాలో జరిగిన అభివృద్ధి, ఈ జిల్లాకు వచ్చిన నిధులు మీరు లెక్క చెప్పండి. నేను 10 ఏళ్లలో నేను తెచ్చిన లెక్క చెప్తా. జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం చెప్తామన్నా సిద్ధం. సూర్యాపేట నియోజకవర్గానికైనా సిద్ధం. అన్నిటికి మించి నాగార్జున. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కొమ్మూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కొమ్మూరు గ్రామ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ముస్లిం మైనార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరుపట్నం ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఆర్యవైశ్య నూతన అధ్యక్ష కార్యదర్శులు 2024-26 సంవత్సరానికి గాను పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి హాజరై నూతన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవ చేయడంలో ముందుంటారని కొనియాడారు. సమాజ సేవతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తెలిపారు.
ఆర్య వైశ్య బీదవారు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్నో రకాల సమస్యలు చెప్పారు. మొదటిసారిగా వారి సమస్యలు విన్నందుకు నా హృదయం ఎంతో చిలించింది. కాబట్టి సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాను, ఆర్య వైశ్య సంఘం ద్వారా అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా బీద వైశ్యులు ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్నా 360 రోజులు సహాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే మనోహర్ సహకారంతో మన బీద వైశ్య ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క పథకాలను అన్నగారికి తెలియజేసి అన్నగారి సహకారంతో మా వంతుగా తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి, అలాగే ఈ 2 సంవత్సరాల్లో మేము చేయాలనుకున్న అభివృద్ధి మొదటగా మన తాండూరులో ఉన్న మన శ్మశాన వాటిక 2 సంవత్సరాల్లో దాన్ని మేము ఒక మందిరం లాగా శ్మశాన వాటిక కాకుండా అందులోపలికి వెళ్తే మనం ఒక ఆలయంలో ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి, అలాగే కన్యాకా పరమేశ్వర అమ్మవారి ఆలయం ప్రభుత్వ సహకారంతో కానీ మన పెద్దల మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సమయం ఎంతైనా పర్లేదు, అనిల్ కుమార్ యాదవ్ ని చూసేందుకు గ్రామ ప్రజలు తరలివచ్చారు. వైసీపీ అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పూల వర్షంతో గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, అలాంటి మంచి చేసే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి. ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనిఖీలలో భాగంగా ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు మరియు ఆర్జీఐ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేస్తుండగా 2 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారం నగలు మరియు 43.60 కిలోల వెండి రవాణా చేస్తుండగా పట్టుకుని ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తదుపరి విచారణలో భాగంగా పట్టుబడిన బంగారాన్ని, వెండిని ఎఫ్ఎస్టీ టీమ్ కు అప్పగించడం జరిగింది. ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా వారి కోణంలో విచారిస్తున్నారు. ఒకరేమో మాయమాటలు చెప్పే మాయల మరాఠీ, ఇంకోరేమో 3 నెలల్లో 3 పార్టీలు మార్చిన వ్యక్తి. ఆ ఇద్దరిని నమ్మి మోసపోకండి. నేను విద్యావంతుణ్ణి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. మీ ఆత్మీయ కుటుంబ సభ్యుడిని నన్ను ఆశీర్వదించి గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని వెంకట్రామరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన కొల్చారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా అంగడి బజార్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా నడిపించిందన్నారు. అంతకుముందు అభ్యర్థి మాట్లాడుతూ సొంత ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతానని, తనకు అండగా ఉండి ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే ఒక అధికారిగా, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి మీ సేవలో ఉన్న వ్యక్తిని, మరి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుంటానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మరి ఇవాళ 3 ప్రధాన అభ్యర్థులలో గుణగణాలు చూడండి. ఒకరు మాయ మాటలు చెప్పి దుబ్బాకలో నాగన్లు ఇస్తా, ఎడ్లు ఇస్తా, వితంతు పెన్షన్లు ఇస్తా, సొంత డబ్బులతోని నిరుద్యోగుల యువతకి 2000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్లో గెలిచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయిన అభ్యర్థి ఒకరు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రజలతో బుద్ధి చెప్పబడ్డ వ్యక్తి ఆయనే.
ఇంకొకరు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి 3 నెలల్లో 3 పార్టీలు మారి మొన్నటి ఎలక్షన్ ఒక పార్టీలా ఇప్పుడు ఒక ఎలక్షన్ ఒక పార్టీలా ఎన్నికయి ఇవాళ ఓన్లీ ఎలక్షన్ కొరకే ఆయనే ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడు కానీ సేవకు కాదు. మరి నేను ఒక అధికారిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వివిధ హోదాలలో పనిచేసి విద్యామంత్రిగా ఉన్న నేను ప్రజా సేవ కొరకు వచ్చానని చెప్పి తల వంచి సవినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి అధికారిగా ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిని, అధికారిగా ఈ ప్రాంతానికి రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏ విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసిన కలెక్టర్ని. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. రండి జడ్పీటీసీ గారు. అన్నా నమస్తే అన్నా. ఏంటంటే చూసుకుంటే అసత్య ప్రచారాలు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని బచ్చురాజుపల్లి, తిప్పనగుల్ల, కల్వకుంట, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్యపు ప్రచారాలతో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. జరగబోయే ఎన్నికలలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి వెంకట్రామరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే స్పందన ఉంది. మొన్న జనరల్ ఎలక్షన్లో శాసనసభ ఎన్నికలలో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అనే విషయాన్ని ప్రజలు గ్రహించింది. అంటే 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారిని మేము పోగొట్టుకున్నాం. తప్పకుండా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామనే ఒక భావన ప్రజల్లో వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలే ముందుకొచ్చి చెప్తా ఉన్నారు, మేము ఈసారి కేసీఆర్ గారితో నడుస్తాం, కేసీఆర్ వెంటనే ఉంటాం. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 2,500 రూపాయలు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని ఊసు లేదు. 6 గ్యారంటీలు అని చెప్పేసి అందులో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా నెరవేర్చని పరిస్థితిలో ఉంది. సిలిండర్ 500కే ఇస్తానన్నారు. ఇప్పటివరకు మా అక్క చెల్లెలతోనే ఆ ఊసు మాట్లాడట్లేదు. రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నారు. దానికి వాయిదా పద్ధతి నడుస్తూ ఉన్నది. అంటే ఒక్కటి కూడా సరిగ్గా అమలు కానీ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెప్పదగిలేసినట్టు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా పరిపాలన కొనసాగుతుంది. ఆయన భాష తీరు, ఆయన మాట తీరు కూడా, ముఖ్యమంత్రి గారు వ్యవహరించే తీరు కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే ఎక్కడికి వచ్చినా కానీ ఒక హుందాతనం అనేది ఉండాలి ముఖ్యమంత్రికి. తెలంగాణ రాష్ట్రం వచ్చి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు రాతలు రాయించి ప్రజలను మభ్యపెట్టారంటూ ధ్వజం. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ సమక్షంలో బీజేపీలో చేరిన బండి నవీన్ కుమార్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బూరా నర్సయ్య. కొత్తగూడెంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
టీడీపీ స్వతంత్ర అభ్యర్థి గుంటూరు వెంకట నరసింహారావుకు మద్దతుగా ప్రముఖ నటుడు బుల్లెట్ భాస్కర్ ఎన్నికల ప్రచారం. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.